హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కురుసాడై ఐస్లాండ్ గురించి చూద్దాం రండి. ఈ ఐస్లాండ్ వచ్చి ఎక్కడుందంటే రామేశ్వరం శ్రీలంకకి మధ్యలో ఉందన్నమాట. ఈ కురుసాలై ఐస్లాండ్ టికెట్ తీసుకుని బోట్లో వెళ్ళాలన్నమాట. అక్కడ 7 గంటల నుండి 2 గంటల వరకు ఉంటుందన్నమాట. 300 రూపాయలు, 1 గంట సేపు ఉండాలంతే బోట్లో వెళ్ళాలి. 8 సంవత్సరాలు పైబడిన వారికి టికెట్ తీసుకోవాలి. వాటర్ బాటిల్, కవరు అదంతా తీసుకొని మనము అదే తినేదానికి ఏమైనా తీసుకెళ్తాం కదా, అదంతా తీసుకొని అక్కడికి వెళ్ళకూడదు అనమాట. గ్రీన్గా ఉంటుంది ఈ ఐస్లాండ్. లైఫ్ జాకెట్ వేసుకొని బోట్లో ప్రయాణం చేయాలి. ఇది బ్యూటిఫుల్ ఐస్లాండ్. ఈ ఐస్లాండ్ ఉన్న 1-2 వాటికి మాత్రమే, ఇక్కడ చాలా ఐస్లాండ్లు ఉన్నాయన్నమాట, కానీ 1-2 వాటికి మాత్రమే అనుమతిస్తారు. కొంతసేపు స్టే చేయవచ్చు అంతగా. రామేశ్వరంలో 21 దీవులు ఉంటుంది. ఇది నేవీ కంట్రోల్లో ఉంటుంది. ఈ కురుసాడై ఐస్లాండ్ గైడ్ సహాయంతో వెళ్ళాలి. వారి రూల్స్కి మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే తెలియని ప్రదేశం కాబట్టి, నీటితో వ్యవహారం కదా ఇదే, కాబట్టి వాటర్ చాలా ప్యూర్గా ఉంటుంది. ఎవరైనా ఆ ప్రదేశంలో వెళ్ళి అక్కడ ఉండే వాటిని అంతా డ్యామేజ్ చేస్తే శిక్ష కఠినంగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన వారు చూసి ఆనందించాలి, అంతేగాని దాన్ని అక్కడ ఏదైనా వేరే ప్రయోగాలు ఏమీ చేయకూడదు. తాబేలు, తిమింగల, ఎముకలు, గవ్వలు అన్నీ ఇక్కడ చూడటానికి ఏర్పాటు చేసి ఉన్నారన్నమాట. బీచ్లో కాసేపు ఎంజాయ్ చేయవచ్చు. చూడండి, ఇది రామేశ్వరం పంబన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుందన్నమాట. భలే స్ట్రాంగ్గా కట్టేశారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మరమ్మతులు చేస్తూ ఉన్నారు మన భారతీయులు. ఇక్కడ వచ్చి మనము రామేశ్వరం చూసుకునేసి కురుసాడై ఐస్లాండ్కి మళ్ళీ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ అలలు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో వెళ్ళేసి వచ్చి మళ్ళీ మనము వేరే ఏమైనా పని చేసుకుంటే అక్కడ వెళ్ళినామే ఆ జ్ఞాపకాలు మళ్ళా వస్తూనే ఉంటుంది కదా. ఎవరికైనా ఇది సహజము. చూడండి, జనాలు ఎంత హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఒకసారి వెళ్ళిరండి. వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే రూల్స్ అంతా మనము పాటించాలన్నమాట. అప్పుడు మన వాతావరణానికి మంచి చేసిన వాళ్ళం అవుతాము, అంతే కదా. ఈ కురుసాడైలో ఐస్లాండ్లో చాలా రకాలైన వస్తువులు